ఆషాఢ పున్నమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసవీమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు 108 కలశాల మూలికలతో అమ్మవారికి అభిషేకం చేసి అనంతరం శాకంబరి అలంకరణ చేశారు. ఉదయం 11 గంటలకు సామూహిక కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి తదనంతరం భక్తులకు కదంబ అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అందరికీ ఆషాఢ పున్నమి శుభాకాంక్షలు తెలిపి శ్రీ వాసవిమాత ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈరోజు ములుగు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ అంచూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు చాలా సంఖ్యలో వచ్చి భజనలు పారాయణాలు చేసి హోమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు శాకాంబరి ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది. ఇందులో భక్తులు చాలా పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. అందరికీ నమస్కారం. ములుగు రోడ్డు దగ్గర ఉన్న వాసవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈరోజు శాకాంబరి ఉత్సవాలు అంచూరి శ్రీనివాస్ గారి నిర్వహణలో జరుగుతుంది. మేము ఆర్యవైశ్యులము అందరం వచ్చి ఇక్కడ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ సహస్రనామార్చన, కుంకుమార్చనలు మొదలగు పూజలు మొదలవుతాయి. ఉదయం నుంచే సాయంత్రం దాకా మేము కోలాహలంగా అమ్మవారి అలంకరణ చూసుకుంటూ పూజలు భజనలు అన్నీ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరము అంచూరి శ్రీనివాసి వారి నిర్వహణలో చాలా విజయవంతంగా జరుగుతుంది.